దివ్య మమ్మీ ఏమన్నా తెలిసిందా? రిజల్ట్ ఏమన్నా తెలిసిందా? ఇవాళ రిజల్ట్ దివ్య. అవును మమ్మీ. ఏంది మరి ఇంకా ఎప్పుడంట? 11 o'clockకి మమ్మీ. 11 o'clock పెట్టి 10 అవుతుంది, ఇంకా 1 hour ఉందా? అవును మమ్మీ. ఒకసారి చూడు, మళ్ళీ కూడా తొందరగా పెట్టి మమ్మీ 11 o'clockకే ఉంది మమ్మీ. డిస్టర్బ్ చేయకండి, గేమ్ ఆడుతుంది. ఏంటి సార్ అది? ఇంపార్టెంటా గేమ్ ఇంపార్టెంటా? మమ్మీ ఇంకా 10 members ఉన్నారు మమ్మీ, అందరినీ షూట్ చేసేసి అయిపోతుంది. నిమ్మకు నీరెత్తనట్టు కూర్చున్నావు. నేనేమో చెట్టు పుట్ట ప్రతి ఒక్క కనబడ్డ చెట్టుకు పుట్టకు మొక్కుతున్నా, 10 రావాలే దేవుడా అని. అందరూ నాకు ఫోన్లు చేసి ఇరుగోలు పరుగోలు సంపుతుడు తెలుసా, రిజల్ట్ వచ్చిందా అని చెప్పి. నువ్వేమో నిమ్మకు నీరెత్తనట్టు కూర్చున్నావు. జర చూడు బిడ్డ, అమ్మ జర చూడు, ఏమైనా పెట్టిరేమో చూడు. రిజల్ట్ 1 hour ఉంది. ఇంకా గంట సేపు ఏమో కానీ పెద్ద టెన్షన్ అయిపోయింది. దివ్య రిజల్ట్ వచ్చినట్టుంది, కాల్ చేద్దాం. హలో వదినా. హలో వదినా, ఏం చేస్తున్నారు? రిజల్ట్ కోసం ఆలోచిస్తున్నా. అదే రిజల్ట్ గురించి అడుగుదాం, దివ్య రిజల్ట్ గురించి అని కాల్ చేశాను వదినా. వదినా ఇంకా గంట ఉంది వదినా. ఓ ఇంకా 1 hour ఉందా? ఓకే. రిజల్ట్ రావడానికి ఇంకా గంట ఉంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి? ఎక్స్పెక్ట్ 10. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మరీ లేకపోతే చూద్దాంలేండి రిజల్ట్ వచ్చిన తర్వాత. చూడండి వదినా, చూడండి. ఓకే వదినా. దీని పిల్లలకు బాగా వచ్చినట్టు నా పిల్లల కోసం టెస్ట్. వచ్చిందా? చూడు నీ నంబర్ కొట్టు, చూడు నంబర్, లాస్ట్ నంబర్స్ కొట్టు. చూడు ఎంత వచ్చింది. 9.9 వచ్చింది. నేనేమో 10 అని అందరికీ చెప్పుకుంటున్నా కదనే. ఇప్పుడు ఎట్లా చేద్దామే? 9.9 వచ్చింది కదా మమ్మీ. శివ భగవంతుడా, ఇప్పుడు ఎట్లా చేయాలనో అర్థమవుతలేదు. ఆల్రెడీ 2-3కి 10 వస్తుందని ప్రగంగాలు పలికేసిన నేను. ఏమన్నా అట్లా మాట్లాడినా వీళ్ళు ఫోన్ చేస్తుర్రు. ఇప్పుడు ఎట్లా చేద్దామంటే 6కైనా తక్కువ వచ్చిందని చెప్పేసి మమ్మీ. అట్లా ఎట్లా వస్తుంది? స్టేటస్ వీళ్ళు పెట్టిరే ఏందంట, స్వాతి కొడుకుకు 10 అంట. ఇక చూడు స్టేటస్ చూడు. ఇగో స్నాప్లో కూడా వచ్చింది. ఇగో స్నాప్లో వచ్చింది. ఈరోజు నిత్య కొడుకుకి ఓన్లీ 10. ఓన్లీ 10 కాదే, 10 నిత్య కొడుకుకు 10 వచ్చింది. చూడు ఇగో స్నాప్ వచ్చింది. సంతోషి కొడుకుకు 10 వచ్చింది. ఇగో చూడు ఇగో రమేష్ వాళ్ళ కూతురుకు కూడా 10 వచ్చింది. ప్లస్ స్కూల్ ఫస్ట్ అంట, మార్కులు కూడా మెన్షన్ చేసిరాడా. ఇగో చూడు, పని చేద్దాం, మనం కూడా స్టేటస్ పెట్టేస్తే, ఏమని 10 వచ్చిందని స్టేటస్ పెట్టేస్తే గోలే లేదు. దివ్య స్టేటస్ అప్లోడ్ చేసేస్తే ఎవరు ఫోనే చెయ్యరు మనకు. మమ్మీ 9.9 వచ్చింది మమ్మీ, అయినా సాటిస్ఫై లేదా నీకు? నాకంటే తక్కువ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. 10 రాలేదు కదా దివ్య. మమ్మీ ఒక్క పాయింట్కి ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నా పరువు పోతుంది దివ్య. మమ్మీ ఇంకా తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, చూడిరా. లేదు దివ్య, అయ్యో 10 పెట్టేసిన అనుకో పని అయిపోతుంది దివ్య. ఇక ఎవ్వరు ఫోన్ చేయరు, గర్వంగా ఉండొచ్చు. రేపు ఫంక్షన్కి వెళ్ళాలి నేను. ఫంక్షన్లో నేను నెత్తి ఎడబెట్టుకోవాలి. వీళ్ళందరూ వస్తారు 10 వచ్చిన వాళ్ళు. వద్దు మమ్మీ, నేనైతే పెట్టేస్తున్నా. చెప్పింది ఫేస్ కాన్సిక్వెన్సెస్ మమ్మీ. మళ్ళీ పెద్ద మహారాణి 10/10. రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి, అంత స్టేటస్ పెడుతున్నారు కదా. 10/10 నాకేదో డౌట్ వచ్చింది. హాల్ టికెట్ నెంబర్ ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. హలో వదినా, రిజల్ట్ వచ్చినట్టున్నాయిగా. అవును వదిన వచ్చింది. దివ్యకి ఎంత వచ్చింది? 10. అదే ఇప్పుడే చూసిన 10/10 వచ్చింది. అదే ఒకసారి హాల్ టికెట్ నెంబర్ పంపుతారా? స్టేటస్ పెట్టాను కదా
వచ్చిరా చూడలేదా? అవును చూసాను 10/10 కానీ అంటే మా అక్క వాళ్ళ కొడుకు చూస్తాడంట, హాల్ టికెట్ నెంబర్ ఇస్తే చూస్తామని. అయిపోయి